నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తన కుటుంబం కష్టార్జితంతో సంపాదించినటువంటి సంపాదనలో తనకు ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజారిటీ దాదాపు 74,000 ఓట్ల మెజారిటీ గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి తన కుటుంబం తమ వంతుగా సేవ చేయాలని కోట్ల రూపాయలు తమ సొంత సంపాదనతోనే కాకుండా నారాయణ సార్కు ఉన్నటువంటి విస్తృత పరిచయాలతో అనేక మంది పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, సార్కున్న వ్యక్తిగత విస్తృత పరిచయాలతో వారందరి దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని తీసుకొచ్చి నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక మనం ఏమీ చేయలేకపోతున్నాం, గతంలో మనం ఏమీ చేయలేకపోయాం, నారాయణ సార్ గారు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. గతంలో 2014-19 మధ్యలో అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి అని విపరీతంగా పనిచేశారు. మళ్ళా ఇప్పుడు పనిచేస్తున్నారు. దీని మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక అంశాల మీద ఆరోపణలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఒక్కొక్క దానికి మీ ద్వారా అటు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర ప్రజలకి అందరికీ కూడా మీ ద్వారా అన్నిటికీ సమాధానం చెప్పబోతుంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో మొక్కల పేరుతో నారాయణ సార్ గారు 60 కోట్ల రూపాయల దోపిడీ, నారాయణ సార్ గారు 60 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారు. ఇదిగో లెక్కలని చెప్పి కొన్ని కాగితాలు చూపించారు. ఒక కంప్యూటర్ పెట్టి స్క్రీన్ వేసి 1వ నెంబర్ ప్లే చేయి, 2 ప్లే చేయి అని చెప్పి చూపించారు. చాలా స్పష్టంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు మీ ద్వారా నెల్లూరు ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు నగర నియోజకవర్గం పచ్చదనంతో ఉండాలా, కాలుష్య రహితంగా ఉండాలా, నెల్లూరు నగరంలో నివసించే ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరం మొత్తం మొక్కలు నాటించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి నెల్లూరు నగర కార్పొరేషన్ గురించి తెలుసో లేదో నాకు తెలియదు. అసలు కార్పొరేషన్ ఎంత, కార్పొరేషన్ విస్తీర్ణం ఎంత, అందులో నగర నియోజకవర్గం ఎంత, ఆ నగర నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి. పాపం 2-2.5 సంవత్సరాల కాలమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు 149.2 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ, అందులో నెల్లూరు నగర నియోజకవర్గం 409 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో 20 అడుగుల పైచిలుకు ఉన్నటువంటి పెద్ద రోడ్లన్నింటిలో కూడా మొదట విడతగా చెట్లు నాటించాలని ఒక ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అధికారుల చేత సర్వే చేయించి మొదట విడతలో ఎన్ని చెట్లు వేయాలా, మొత్తం మీద ఎన్ని చెట్లు వేయాలని ఒక సమగ్ర సర్వే చేయించారు నారాయణ సార్ గారు. అయితే 20 అడుగుల పైన ఉన్నటువంటి రోడ్లకి 14,900 చిల్లర చెట్లు వేయాలా కావాల్సి వస్తుందని చెప్పి అధికారులు నివేదిక ఇచ్చిన దాని మీద ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు, ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు. ఇది గ్రీన్ కార్పొరేషన్ యొక్క నామ్స్ ప్రకారం, అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేసే విధంగా అధికారులు నివేదిక తయారు చేసి నారాయణ సార్ ముందు పెట్టారు. గతంలో పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుసో తెలీదో నాకు తెలీదు, కార్పొరేషన్లో అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా, మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, మరీ ముఖ్యంగా మీరు ఏదైతే చెప్పారో గత మా ప్రభుత్వం చెప్పారో ఆ మీ గత ప్రభుత్వంలో నగర కార్పొరేషన్లో నగర నియోజకవర్గంలో సకలం చూసి చేసిన వ్యక్తిగా
నేను చెప్తూ ఉన్నా, తెలుసుకోండి, వెరిఫై చేసుకోండి. 14,900 చెట్లు కావాలని అధికారులు ఇస్తే అంచనాలు తయారు చేయమని చెప్పించారు. 8.2 కోట్ల అంచనాలు వచ్చాయి. ఒక్కొక్క చెట్టు 12 అడుగుల చెట్టు. గత ప్రభుత్వంలో మేము చెట్లు వేసామని చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, అడుగు చెట్టు చెట్టే అంటాం, 3 అడుగుల చెట్టు చెట్టే అంటాం, 12 అడుగుల చెట్టు చెట్టే అంటాం. చెట్టు చెట్టే. నారాయణ సార్ గారు ఇప్పుడు నెల్లూరు నగరంలో వేయిస్తున్నటువంటి ప్రతి చెట్టు మీడియా మిత్రులు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. 12 అడుగుల చెట్టు. గతంలో పూర్తిగా ఎండ్ రోడ్లు వేసేస్తే ఆ ప్రాంతంలో కూడా చెట్లు ఉండాలా అనే ఒక ఆలోచనతో, ఆ వీధిలో నివసించే వారందరికీ కూడా పచ్చదనం ఉండాలన్న ఆలోచనతో రోడ్డు కటింగ్తో సహా కటింగ్ చేయించి చెట్లు వేయిస్తున్నారు నారాయణ సార్. 3,917 రూపాయలు ఒక చెట్టుకి. 3,917 రూపాయలు. ఆ చెట్టు వేసిన అతనే 2 నెలల పాటు దాన్ని సంరక్షించాలని ఒక క్లాస్ పెట్టి దానికి 180 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఇది మరచి నిన్న రోజున 12,000 ఒక చెట్టుకి ఇస్తూ 60 కోట్ల రూపాయల దోపిడీకి నారాయణ సార్ తెరదీశారని చెప్తున్నా. ఈ సందర్భంగా మీ అందరి సాక్షిగా నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంది ఒకటే, నువ్వు చెప్పిన 12,000 రూపాయల లెక్కన చెట్టుకి ఇచ్చుంటే రేపు ఉదయాన 11 గంటలకి నేను నా పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా. నిన్ను నేనేమి చేయమని చెప్పట్లా. నేను మాట్లాడింది తప్పు, నారాయణ సార్ గురించి మాట్లాడింది తప్పు అని చెప్పు చాలు. నువ్వు చెప్పింది నిజమైతే నేను నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటా. సిద్ధమా చంద్రశేఖర్ రెడ్డి గారు? ఎవరో చెప్తే, ఏదో చెప్తే దీనికి మళ్ళీ 15 రోజులు సుదీర్ఘంగా తిరిగాను, జియో ట్యాగింగ్ చేశా, ప్రత్యక్షంగా పోయా, నేనే కారు వేసుకొని పోయా. ఏమి ఉపయోగం, ఏమి లాభం? నేను అడుగుతూ ఉన్నా మీ అందరి సాక్షిగా, మీడియా మిత్రులారా మీ అందరి సాక్షిగా, నేను చెప్పిన రేటు, ఆయన చెప్పిన రేటు 12,000 రూపాయలు చెప్పాడు. 12,000 రూపాయలు ఎక్కడ ఇచ్చున్నా లేదు, నేను చెప్పే 4,000 కంటే ఎక్కువ ఇచ్చున్నా నేను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. రెండవది, అనేక అంశాల మీద మాట్లాడారు. దీంట్లో కూడా కోట్ల రూపాయల దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి మాట్లాడాడు. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, నగర ప్రజలకి అందరికీ తెలియజేసుకున్న ఒక అంశం, ఈ 8 కోట్ల రూపాయలలో 8 రూపాయలు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టించట్ల నారాయణ సార్ గారు. 8 రూపాయలు కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి టెండర్ పిలిచినా ఇప్పటి వరకు చెల్లించిన ప్రతి రూపాయి నారాయణ సార్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చెల్లించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. 1 రూపాయి కార్పొరేషన్ డబ్బులు వాడలేదు, ఈ చెట్లకి వాడరు నారాయణ సార్ అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెడుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్ అంటే కలెక్టర్ గారికి ఇవ్వాలా, కలెక్టర్ గారి ద్వారా అలా రావాలా అని చెప్పి కూడా మాట్లాడాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకో ఉన్నావు, ఉపాధ్యాయుల శాసన మండలి స్థానం నుంచి ఎన్నిక కాబడ్డారు. మాట్లాడే ముందు అందులో 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేశామని చెప్పావు. మేము 15 గంటలు కూడా కసరత్తు చేయలే, 1 గంట కూడా కసరత్తు చేయలే. తెలుసుకొని మాట్లాడు. మీ అందరికి కూడా కాగితం ఇస్తా. నెల్లూరు నగర కార్పొరేషన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంది డైరెక్ట్గా సిఎస్ఆర్ ఫండ్స్ మేమే ఉపయోగించుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా చేర్పిస్తా, ఇది తెలుసుకో. నెల్లూరు నగర కార్పొరేషన్కి సిఎస్ఆర్ ఫండ్స్ నేరుగా ఉపయోగించుకునే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం తెలుసుకోమని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. 100 కోట్ల రూపాయల నామినేషన్ ఫండ్లు, నామినేషన్ వర్క్లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పాడు. దానికి కూడా మీ అందరి ద్వారా 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగు. 50 కోట్ల రూపాయల నామినేషన్ వర్కులు జరిగి ఉన్నా ఆయన ఆరోపించింది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే. నేను మాట్లాడేది కార్పొరేషన్ మొత్తంలో. చెప్పారుగా ఒక్కోటి నెక్స్ట్ ఇప్పటికే 40 నిమిషాలు పైన అయింది చెప్తానని చెప్పారు. మీరు చెప్తే ఎప్పుడైనా ఎక్కడైనా నేను మాట్లాడే ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటా. మీరు ఎక్కడికి రమ్మంటే కార్పొరేషన్ ఆఫీస్కి రమ్మన్నా వస్తా, ఎక్కడికి రమ్మన్నా వస్తా. 50 కోట్లు ఇచ్చుంటే నువ్వేం చెప్తే అది నేను చేస్తా, దానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తూ, మూడో ప్రధాన ఆరోపణ, ఎక్కడా లేని విధంగా పన్ను బకాయిలుంటే ఛార్జీ షీట్లు వేసి పిలుస్తున్నారు, దుర్మార్గమైన పాలన ఎక్కడా లేదని చెప్పి కూడా మాట్లాడాడు చంద్రశేఖర్ రెడ్డి గారు.
నువ్వు 15 రోజులు ఏమి కసరత్తు చేసావో నాకైతే తెలియట్లా. ఏమి కసరత్తు చేసావో, ఎవరిని అడిగి కసరత్తు చేసావో, ఏమి సలహా చెప్పావో నాకైతే తెలియట్లా. తెలియకపోతే తెలుసుకో, నేను చెప్తున్నా తెలుసుకో. ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ యాక్ట్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016 ప్రకారం, దాంట్లో సబ్సెక్షన్ 88, 89, 90 ప్రకారం నీకు కాపీ కావాలంటే నేను పంపిస్తా, మీడియా మిత్రులందరికీ కూడా ఇస్తా. సెక్షన్ 88, 89, 90 ప్రభుత్వం వచ్చినటువంటి గజిట్ యాక్ట్ చట్టం, దాని ప్రకారం పన్ను బకాయిలు ఎక్కువ ఉంటే వారికి ఛార్జ్షీట్ చేసే అధికారం నగరపాలక సంస్థకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఆ చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. అదే జీవో నెంబర్ 275లో చాప్టర్ 12లో కూడా ఉంది, చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించేటప్పుడు రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, పారిశుధ్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇవన్నీ కల్పించేటప్పుడు కార్పొరేషన్ ఈజ్ అటానమస్ బాడీ, స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి సంస్థ. కార్పొరేషన్కి వచ్చే పన్నులే కార్పొరేషన్ ఖర్చు పెట్టి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్న 2 ఫోటోలు చూపించాడు, ఎవరో పేదవారిది కనెక్షన్లు కట్ చేశారని. ఎక్కడో 1 దగ్గర పొరపాట్లు జరుగుంటాయేమో, నేను కాదనట్లా. అధికారులు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే అధికారులు కొన్ని వేల పనిచేసేటప్పుడు 1 జరుగుంటాయేమో, కానీ ఎక్కడా కూడా పేదవాడికి చిన్నపాటి ఇబ్బంది జరగనివ్వను అని చెప్పి అనేక సార్లు నారాయణ సార్ చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక విషయాల్లో మనకి రుజువై ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చిట్ట చివరగా నీకో మాట అడుగుతూ ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి గారు. నేను రాష్ట్రం అంతా అడిగా, రాష్ట్రం మొత్తం విచారించా, 2000 రూపాయలకు మించి ఒక చెట్టు కూడా కాదు అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు. మీ అందరి సాక్షిగా నారాయణ సార్ గారితో స్వయంగా నేనే మాట్లాడతా. 2000 కాదు, దానికి అదనంగా ఇంకో 10% వేసి 2200 లెక్క నీకు ఇప్పిస్తా. ఇదే విధంగా 12 అడుగుల చెట్టు, దానికి చుట్టూ ట్రీ గార్డు, కింద 3 అడుగుల గుంత తీసి చెట్టేసి వేపిస్తావు చెప్పండి. నేను నారాయణ సార్ గారితో స్వయంగా మాట్లాడి 2200 లెక్కలు నీకు ఇప్పిస్తా. ఇవన్నీ కూడా టెండర్లో జరుగుతున్నాయి. పచ్చ చొక్కా వాళ్ళకేసి కట్టబెట్టారు, మీరు కూడా వచ్చి పాల్గొనండి, మీరు పార్టిసిపేట్ చేయండి టెండర్లో. 2019-24 మధ్యలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందాకే చెప్పా, పాపం మీకు మున్సిపల్ రాజకీయాలు కొత్తనట్టున్నాయి. రాజకీయాలే 2.5 సంవత్సరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతాల్లో జరిగే పనులు పర్యవేక్షిస్తూ ఉంటారు. నా డివిజన్లో నేను కార్పొరేటర్గా ఎన్నికయ్యా, నా డివిజన్లో జరిగే పనులు నేను పర్యవేక్షించినా. చిట్టా చదివాడు, ఒక చిట్టా వారి కరపత్రిక సాక్షి ఈరోజు ప్రింట్ చేసింది పాపం యాజ్ ఇట్ ఈజ్గా. ఆ డివిజన్లో ఉన్న కార్పొరేటర్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జో పర్యవేక్షిస్తుంటారు. దానికి వాళ్ళు సబ్ కాంట్రాక్టర్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. 2200 లెక్కన మీకు ఇప్పిస్తా నారాయణ సార్తో మాట్లాడి. రేపు ఉదానే మీకు అప్పచెప్తా, మీకు నచ్చిన మీరు చేస్తారా, మీతో పాటు ఉండే కార్యకర్త నాయకుడు చేస్తారా, మీ ఇష్టం. మీరు చెప్పారు కదా ఎక్కడ అడిగినా 2000 కంటే కాలేదని, చూపించుకోమని చెప్పి చేయించమని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా నేను చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. నగరంలో జరుగుతున్న పెయింటింగ్స్ గురించి మాట్లాడాడు, ఎండ్ రోడ్స్ గురించి మాట్లాడాడు, అన్నీ మళ్ళీ వివరంగా మాట్లాడతాను. మీరు ఎప్పుడు మాట్లాడినా, మీరు ఎప్పుడు దేని మీద వచ్చినా మీకు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కసరత్తు కావాలేమో. మీరు మాట్లాడిన అరగంటలోనే సమాధానం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మేము పనిచేసేవాళ్ళం, నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసేవాళ్ళం. ప్రతి పని మీద పూర్తి స్థాయి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి నాయకులు. గుర్తుపెట్టుకొని దయచేసి ఆరోపణ చేసేటప్పుడు ఉన్నత విద్యావంతులు, పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులుగా ఎన్నికై ఉన్నారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయి ఉన్నాయి. మీరు ఈసారి ఇదే విధమైన చౌకబారు ఆరోపణలు చేస్తే ఈసారి సమాధానం ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.